ఇటు రాజాకి అటు సోనంకి ఒకరికి ఒకరు నచ్చడంతో ఇద్దరు కూడా ఇష్టపడ్డారు. ఆ తర్వాత వాళ్ళైతే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు. అలా ఈ ఇయర్ 11వ తారీఖు 5వ నెల 2025న పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు ఒక వెడ్డింగ్ వీడియో కూడా ఇంటర్నెట్ లో చాలా బాగా వైరల్ అయింది. అదేమిటంటే రాజా సోనంకి సింధూర్ పెడుతున్నాడు. రాజాకి పెళ్ళైన తర్వాత అస్సాంలో ఉన్న కామాఖ్య టెంపుల్ దగ్గరికి తన భార్యతో కలిసి వెళ్దాం అనుకుంటాడు. అయితే రాజాకి ఏంటంటే కొంచెం భక్తి ఎక్కువ. వీరిద్దరూ కలిసి కొన్ని రోజుల్లోనే హనీమూన్ టూర్ ప్లాన్ చేద్దామని అనుకున్నారు. అలా రాజా తన ఇంట్లో అందరికీ కూడా ఇదే చెప్తాడు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సోనమే రాజాతో మాట్లాడి మనం మేఘాలయ కూడా వెళ్దామని చెప్పిందంట. అలానే వారిద్దరూ కూడా మేఘాలయ కూడా వెళ్ళారంట. టికెట్స్ అయితే సోనమే బుక్ చేసిందంట. బట్ ఈ రెండు ఫ్యామిలీస్ కి కూడా ఈ విషయం అయితే తెలియదు. అయితే 5వ నెల 20వ తారీఖు 2025న సోనం రాజా వీరిద్దరూ కూడా హనీమూన్ కి బయలుదేరారంట. అయితే హనీమూన్ కి వెళ్లే ముందు అందరికీ డౌట్ వచ్చేలాగా ఒక సంఘటన అయితే జరిగింది. అదేంటంటే ఎవరైనా హనీమూన్ కి వెళ్లే ముందు తమ జ్యువెలరీ మొత్తాన్ని కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్తారు కదా. కానీ సోనం ఏం చేస్తుందో మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడదాం. తన వెడ్డింగ్ జ్యువెలరీని మొత్తం కూడా తనతోనే తీసుకెళ్ళింది. అండ్ రాజా కూడా డైమండ్ రింగ్, చైన్ అండ్ తన బ్రాస్లెట్ కూడా తనతోనే వేసుకొని వెళ్ళాడు. వీటి వాల్యూ వచ్చేసి దాదాపు 10 లక్షలు ఉంటుందంట. అలానే సోనం దగ్గర ఉన్న గోల్డ్ వాల్యూ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుందంట. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి బయటకు వెళ్ళినప్పుడు ఎంత గోల్డ్ వేసుకుని వెళ్ళడం అవసరమా అని అడిగితే వాళ్ళు మాత్రం వెనకుండా వెళ్ళిపోయారంట. ఇద్దరు గోల్డ్ వేసుకుని వెళ్ళిపోయారంట. అలానే కొన్ని రిపోర్ట్స్ లో మనం చూసుకుంటే అస్సాంలోని గౌహతికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా మేఘాలయకి వెళ్ళారని ఉంది. బట్ ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే మే 21న సిల్లాంగ్ అనే ప్రదేశంలో ల్యాండ్ అయ్యారని చెప్తున్నారు. సో మే 21న సిల్లాంగ్ లో ఒక గెస్ట్ హౌస్ లో ఒక రూమ్ అయితే అద్దెకి తీసుకున్నారంట. ఆ నైట్ అక్కడే టైం స్పెండ్ చేసి మే 22 మార్నింగ్ ఇద్దరు కలిసి ఒక స్కూటీని అయితే రెంట్కి తీసుకుంటారు. అలానే ఆ తర్వాత గెస్ట్ హౌస్ కి వచ్చి ఆ రూమ్ లో గెస్ట్ హౌస్ ఇద్దరు కూర్చొని తినేసి ఆ నైట్ మొత్తం అక్కడే స్పెండ్ చేసి ఆ తర్వాత ఆ ఇద్దరు కూడా గెస్ట్ హౌస్ మేనేజర్ దగ్గరకు వచ్చి మేము ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం, మళ్ళీ తిరిగి మే 25వ తారీఖున అయితే వస్తామని చెప్పారంట. ఇంకా ఇద్దరు అయితే స్కూటర్ మీద సోహార్ అనే ప్లేస్ వైపుకి వెళ్తున్నారు. ఇది యాక్చువల్లీ మేఘాలయాల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్. మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. అలానే ఇక్కడ రూట్ బ్రిడ్జెస్ కూడా ఉంటాయి, అది కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఈస్ట్ కాశీ హిల్స్ లో ఉండే మహల్కాల్ట్ విలేజ్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఉండే ఒక ప్లేస్ లో అయితే వాళ్ళ స్కూటీని అయితే పార్క్ చేశారు. అప్పుడే వాళ్ళిద్దరి దగ్గరికి హాల్బర్ట్ అనే ఒక గైడ్ వెళ్ళి నా ప్రైజ్ ఇది, మీరు కనుక నాకు మనీ ఇవ్వగలిగితే ఈ ప్రదేశాన్ని మొత్తం కూడా నేను దగ్గర ఉండి చూపిస్తాను, మీకు ఇది మొత్తం కూడా మీకు గైడ్ చేసి చూపిస్తానని చెప్పారంట. కానీ రాజా సోనం మాత్రం వీళ్ళిద్దరూ కూడా అతన్ని వద్దనుకున్నారంట. అయితే అక్కడ నుంచి ఆల్బర్ట్ కూడా వేరే దారిని చూసుకున్నందుకు వెళ్ళిపోయాడంట. ఈ ఆల్బర్ట్ అనే పేరుని గుర్తుంచుకోండి, ఈ ఆల్బర్ట్ అనే వ్యక్తిని గుర్తుంచుకోండి. ఈ కేసులో మళ్ళీ ఇతను వస్తాడు, ఇతని గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ ఆల్బర్ట్ అనే వ్యక్తి కూడా ఈ కేసులో చాలా ఇంపార్టెంట్. అయితే దీని తర్వాత సోనం రాజాకి వేరే గైడ్ తీరి బేరం కుదురుతుంది. అయితే వీళ్ళు అక్కడి నుంచి ఆ గైడ్ సహాయంతో నాన్ గ్రేట్ విలేజ్ కి వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న సిఫారా హోమ్ స్టేని బుక్ చేసుకుంటారంట. ఎందుకంటే ఈ ప్లేస్ కూడా నేచర్ గా చాలా బాగుంటుందంట. కాకపోతే అక్కడి నుంచి విలేజ్కి వెళ్ళాలంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే నడుచుకొని వెళ్ళాలన్నమాట. సో అందుకే చాలా తెలివిగా టూర్ గైడ్ ని మాట్లాడుకొని వెళ్లారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేచర్ ని చూసి చాలా బాగుందని నైట్ మొత్తం కూడా అక్కడ స్పెండ్ చేశారంట. ఉదయాన్నే లేచిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా నాన్ గ్రేట్ హోమ్ స్టే నుంచి చెక్అవుట్ చేశారంట. దాని తర్వాత వీళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ మవల్కాట్ విలేజ్ వైపుకి అయితే వెళ్తున్నారంట. ఎందుకంటే అక్కడ తమ స్కూటర్ని అయితే పార్క్ చేశారు కాబట్టి. ఆ తర్వాత వాళ్ళతో పాటు వెళ్ళిన లోకల్ గైడ్ ని అయితే వద్దని చెప్పారంట. మాకు రిటర్న్ ఎలా వెళ్ళాలో మాకు రూట్ తెలుసు, నీ అవసరం మాకు ఇంకా లేదని ఆ లోకల్ గైడ్ కి చెప్పారంట. ఆ లోకల్ గైడ్ ని అయితే తిరిగి వెనక్కి వెళ్ళిపోమన్నారంట. అలానే సోనం ఇంకా రాజు అయితే ఆ విలేజ్ వైపుకి నడుచుకొని వెళ్తున్నారంట. దాని తర్వాత రోజు ఉదయం 10 గంటలకి మనం ఇందా మాట్లాడుకున్నాం కదా ఆల్బర్ట్ అనే వ్యక్తి కోసం, ఆల్బర్ట్ అనే వ్యక్తి వెళ్ళి మళ్ళీ చూసారంట. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా బాగా అనిపించింది, కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆల్బర్ట్ ఏం చెప్పాడు అంటే రాజా అండ్ సోనంతో పాటు ఇంకో 3 వ్యక్తులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నారంట. అలాగే ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఆ స్కూటీ తిరిగి రాకపోయేసరికి ఆ స్కూటీ ఓనర్ రాజాకి సోనంకి ఫోన్ చేస్తున్నాడు. చాలా సార్లు వాళ్ళిద్దరికి కూడా ఫోన్ చేయనందుకు ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ తర్వాత ఈవినింగ్ ఇండోర్ కపుల్స్ మిస్సింగ్ అని మేఘాలయ పోలీసులకి అయితే రిపోర్ట్ వచ్చింది. అండ్ వాళ్ళ గురించి సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అలానే అదే రోజు ఈవినింగ్ ఇందాక నేను మీకు చెప్పాను కదా ఆల్బర్ట్ అనే గైడ్
పోలీసులకి మొత్తం కూడా తను చూసిన మొత్తం కూడా పోలీసుల ముందు చెప్పాడు. సోనం అండ్ రాజాతో పాటు ఇంకో ముగ్గురు టూరిస్టులు అయితే వాళ్ళతో ఉన్నారని ఆల్బర్ట్ అయితే పోలీసుల ముందు చెప్పాడు. ఇక్కడ కరెక్ట్ గా వినండి, ఆల్బర్ట్ పోలీసుల దగ్గర ఏం చెప్పాడు అంటే రాజ్ అండ్ సోనంతో పాటు ఉన్న ముగ్గురు కూడా వాళ్ళని లోకల్స్ ఏమీ అనిపించడం లేదని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఆల్బర్ట్ అయితే ఎలా కూడా చెప్పాడు వాళ్ళ దగ్గర ఉన్న ముగ్గురు కూడా హిందీలో మాట్లాడుకుంటున్నారని. ఆ తర్వాత పోలీసులకి సోనం అండ్ రాజ్ రెంట్ తీసుకున్న స్కూటీ అయితే ఒక విలేజ్ లో కనిపిస్తుంది. పోలీసులు వచ్చి ఈ స్కూటీ కోసం ఎంక్వైరీ చేస్తే రాజా రెంట్కి తీసుకున్నాడని తెలుస్తుంది. ఇక్కడ అందరినీ భయపెట్టిన పాయింట్ ఏంటంటే ఆ స్కూటీ తాళాలు కూడా దానికి ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే వాళ్ళు ఆ స్కూటీ మీద ఉన్నప్పుడే మాయమైపోయారని అర్థం చేసుకున్నారు. ఇంకా పోలీసులకి ఇది మిస్సింగ్ కేసు మాత్రమే కాదని అర్థమైంది. ఇంకా వెంటనే ప్రసాద్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని సిట్ని రంగంలోకి దించి చాలా సీరియస్ గా వెతకడం మొదలు పెట్టారు. మేఘాలయ అనేది ఏమీ కూడా నార్మల్ ప్లేస్ కూడా కాదు. ఆ ప్లేస్ మొత్తం కూడా అడవులతో కొండలతో నిండిపోయిన ప్లేస్ అది. ఎస్పెషల్లీ అక్కడ ఆ ప్లేస్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందంట. అంటే అమ్మాయిల్ని బలవంతంగా ఎత్తుకెళ్లి బంగ్లాదేశ్ బార్డర్ దాటించి అమ్మేస్తారంట. ఇటువంటి సంఘటనలు అయితే ఎన్నో జరిగాయంట గతంలో. అలానే డబ్బుల కోసం మనుషులు అయితే చంపేస్తారంట అక్కడ. అండ్ అటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఎన్నో జరిగాయంట అక్కడ. సో పోలీసులకైతే ఈ విషయం మీద అయితే భయం మొదలైంది. ఎందుకంటే వాళ్ళ లోకల్స్ కూడా కాదు. అందుకనే పోలీసులకు అయితే ప్రెజర్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. కానీ పోలీసులు మాత్రం ఆ ప్లేసెస్ లో చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇంకా అలానే డ్రోన్ సాయంతో సర్చ్ ఆపరేషన్ కూడా మొదలు పెట్టారు. ఇలా సర్చ్ చేస్తూ ఉంటే కిల్లాన్ని వెతుకుతూ ఉంటే 9 రోజుల తర్వాత జూన్ 2న అయితే రాజా శవం దొరికింది. ఈస్ట్ గాసి హిల్స్ లో ఉండే సవడంగ అనే ప్లేస్ దగ్గర ఉన్న ఒక డీప్ జార్జ్ లో ఇంకా రాజా శవాన్ని అయితే డ్రోన్ సాయంతో కనిపెట్టారు. రాజా చనిపోయిన ప్లేస్ అనేది వాళ్ళన్న లాస్ట్ ఈస్ట్ హోమ్ స్టేజ్ దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాజా శవం అయితే దొరికింది. ఇంకా రాజా రఘువంశీ ఫ్యామిలీ కూడా వచ్చి ఇది రాజా బాడీయే అని కన్ఫర్మ్ చేశారు. ఇంకా రిపోర్ట్ ఏం రాస్తుందంటే రాజా బాడీని కత్తితో చాలా దారుణంగా నరికి చంపినట్టు రాస్తుంది. అండ్ అలానే రాజా బాడీ దగ్గర ఒక కత్తి కూడా దొరికిందని చెప్తున్నారు. అంతేకాకుండా రాజా శవం పక్కనే తన మొబైల్ ఫోన్ కూడా దొరికిందంట. అయితే అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఒక ఉమెన్ రైన్ కోట్ కనిపించిందని చెప్తున్నారు. ఇక్కడే అందరికి భయం కూడా వేసింది. రాజా చనిపోయాడు. సోనం సంగతి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమిటనేది కూడా ఎవరికి తెలియదు. ఈ రైన్ కోట్ అనేది సోనందే అయి ఉండొచ్చని పోలీసులు అయితే అనుకున్నారు. సరిగ్గా ఈ టైంలోనే ఇటు అమ్మాయి ఫ్యామిలీ ఇటు అబ్బాయి ఫ్యామిలీ పోలీసుల దగ్గరికి వచ్చి సోనం సేఫ్టీ గురించి క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయమే ఇప్పుడు పోలీసులకి ఒక క్యూగా మారింది. ఎందుకంటే పోలీసులు ఇప్పుడు దాకా సోనం మిస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే సోనం ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ ఏమైనా జరిగి ఉండొచ్చు అని అనుకున్నారు. ఇది అచ్చా అనే యాంగిల్ లో పోలీసులు అయితే ఇప్పుడు దాకా ఆలోచించలేదు. ఇప్పుడు దాకా రాజా రఘువంశీని ఎవరైతే చంపారో వాళ్ళ సోనమును కూడా వెతకెళ్లారేమో అని పోలీసులు అయితే అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక క్యూ దొరికింది. అదేంటంటే అలానే వాళ్ళైతే లోకల్స్ కూడా కాదు, పైగా హిందీలో మాట్లాడుతున్నారు. నార్త్ స్టేట్ నుంచి వచ్చుంటారేమో అని పోలీసులు అయితే అనుకున్నారు. ఇంకా ఈ యాంగిల్ లో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీని తర్వాత పోలీసులు అయితే రాజ్ అండ్ సోనం కాల్ రికార్డ్స్ అలానే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇటువంటి అన్ని కూడా పోలీసులు అయితే చెక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ టీమ్ కి అయితే ఒక ఐడియా వచ్చింది. అప్పుడే పోలీసులు అయితే డిసైడ్ అయ్యారు ఈ హత్య వెనకాల బలమైన కారణం ఉందని. ఇంకా పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ లో కనుక్కుంది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కేసుని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం సోనం రఘువంశీ గురించి మాట్లాడుకుందాం. ఈమె వయసు 24 సంవత్సరాలు. ఈమె ఇండోర్ లో ఉండే బిజినెస్ మ్యాన్ అయిన దేవి సింగ్ రఘువంశీ గారి కూతురు. ఆయన ఒక మెగా ఫ్యాక్టరీని రన్ చేస్తున్నారు. సోనం కి 2 బ్రదర్స్ ఉన్నారు. వీరిద్దరూ కూడా సపరేట్ గా ఎవరి బిజినెస్ వారు సపరేట్ గా చేసుకుంటున్నారు. గౌరవ్ ఏంటంటే ఒక ప్రైవేట్ ఫార్మ్ కి ఓనర్. అలానే గోవింద్ డీటెయిల్స్ పూర్తిగా ఏమీ తెలియదు కానీ అలానే ఆయన కూడా బయట సపరేట్ గా బిజినెస్ పెట్టుకున్నాడంట. అలానే ఈ 3 బిజినెస్ లలో కూడా సోనం కూడా చేసింది. అంటే ఈ 3 బిజినెస్ ని చూసుకున్నందుకు సోనం అయితే వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉండేదంట. ఇంకా సోనం చుట్టుపక్కల వాళ్ళైతే సోనం హత్య చేసిందని చెప్తే వాళ్ళైతే మేము నమ్మలేకపోతున్నామని చెప్తున్నారు. అలానే సోనం క్యారెక్టర్ గురించి తెలుసుకుంటే సోనం అందరినీ కూడా మర్యాదపూర్వకంగా పలకరిస్తూ అందరితో కూడా చాలా పద్ధతిగా మర్యాదపూర్వకంగా నడుచుకునేదని అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు అయితే చెప్తున్నారు. ఇది అమ్మాయి గురించిన డీటెయిల్స్. ఇంకా హస్బెండ్ గురించి తెలుసుకుందాం. రాజా రఘువంశీ అసలు పేరు వచ్చేసి రాఘవేంద్ర కుమార్ రఘువంశీ. ఇంకా అతన్ని తన ఫ్రెండ్స్ అయినా తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా తన చుట్టుపక్కల జనాలందరూ కూడా రాజా రఘువంశీ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా ఆయన వయసు 29 సంవత్సరాలు. ఇండోర్ లో ఉండే ఒక బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్.
ఆ చుట్టుపక్కల కూడా రాజా అయితే మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి బిజినెస్ మ్యాన్ అని. రాజా నాన్న గురించి పెద్దగా ఏమీ తెలియదు గాని రాజా అమ్మగారి పేరు వచ్చేసి ఉమా రాఘవంశీ, అలానే అన్న పేరు వచ్చేసి విపుల్ రాఘవంశీ. రాజా అమ్మ అన్న ఇద్దరు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. రాజా ఫ్యామిలీ అండ్ సోనం ఫ్యామిలీ వీళ్ళిద్దరూ కూడా ఈ ఇయర్ స్టార్టింగ్ లో కలిసి మాట్లాడుకున్నారు. సోనం రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో డైలీ కాంటాక్ట్ లో ఉండేదంట. అలానే ఈ రాజ్ కుష్వాహా అనే వ్యక్తి ఎవరో కాదు, సోనం ఒక అన్నయ్యకి ఒక ప్రైవేట్ ఫామ్ ఉందని చెప్పాను కదా, ఆ ఫామ్ లో ఒక వర్కర్ అంట ఈ రాజ్ కుష్వాహా అనే వ్యక్తి. సోనం హనీమూన్ లో ఉన్నప్పుడు కూడా ఈ రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో డైలీ కూడా కాల్ చేస్తూ మాట్లాడేదంట. పోలీసులకు అయితే అనుమానం వచ్చింది. సోనం అయితే రాజుతో హనీమూన్ కి వెళ్ళక ముందు ఈ రాజ్ కుష్వాహా అనే వ్యక్తికి చాలా ఎక్కువ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసినట్టు పోలీసులకు అయితే కనిపించింది. ఈ ప్రాసెస్ లోనే తీగలాగితే డొంక మొత్తం కూడా కదిలింది. ఆ తర్వాత సీసీటీవీ ఎవిడెన్సెస్ ఇంకా ఫోన్ సర్వేలెన్స్ ని బేస్ చేసుకుని ఈ కేసులో ఒక్కొక్కరిని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. జూన్ 7, 8, 2025లో ఈ 2 రోజుల్లోనే మల్టిపుల్ స్టేట్స్ లో ఉన్న సస్పెక్ట్స్ ని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ది మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఈ కేసుకు సంబంధించి 3 వ్యక్తులను అయితే అరెస్ట్ చేశామని చెప్పారు. జూన్ 7న రాజ్ సింగ్ కుష్వాహా అండ్ విశాల్ సింగ్ చౌహాన్ ని అరెస్ట్ చేశారంట. రాజ్ సింగ్ కుష్వాహా గురించి తెలుసు కదా మీకు, ఇతనే సోనం రఘువంశీ బాయ్ ఫ్రెండ్. అలానే ఆ తర్వాత రోజు ఉత్తరప్రదేశ్ లో లలిత్పూర్ లో ఆకాశ్ రాజ్పుత్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఈ 3 కలిసి రాజా రఘువంశీని చంపేశామని పోలీసుల ముందైతే ఒప్పుకున్నారంట. అలానే సోనమే తన భర్తన రాజాని చంపేమని ఈ 3కి అయితే మనీ ఇచ్చిందని పోలీసుల ముందు అయితే ఒప్పుకున్నారు. ఈ ప్రాసెస్ లోనే ఈ 3 కూడా ఈ హత్యని ఎలా ప్లాన్ చేశారు, ఎలా అమలు చేశారు, ముఖ్యంగా ట్రెక్కింగ్ పార్ట్ లో ఏం జరిగింది అనేది పోలీసులకి చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకా పోలీసులు అయితే కొన్ని రిపోర్ట్స్ కి అయితే ఈ 3 కూడా ఎలా చెప్పారని చెప్పారు. దీని తర్వాత ఇంకో వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతని పేరు ఆనంద్ కుర్మి. ఇతను ఈ కేసులో 4వ సస్పెక్ట్. వీడే రాజా రఘువంశీని ఫారెస్ట్ లో ఫస్ట్ కత్తితో అటాక్ చేసిన వ్యక్తి అంట. అలానే పోలీసులకైతే ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమైంది ఈ కేసులో సోనం కూడా ఇన్వాల్వ్ అయ్యిందని. సో పోలీసులు అయితే సోనం కోసం వెతకడం మొదలు పెట్టారు. సో జూన్ 9, 2025న మార్నింగ్ మిట్ట మధ్యాహ్నం 2 గంటలకైతే ఉత్తరప్రదేశ్ లో ఉన్న గజియాపూర్ డిస్టిక్ దగ్గరలో ఒక ఊరి దగ్గర ఒక డాబా దగ్గరికి సోనం వచ్చింది. ఇంకా సోనం ఉన్న ప్లేస్ నుంచి మేఘాలయ అయితే 800 కిలోమీటర్ల దూరం అంట. ఇంకా సోనం అయితే ఒక డాబా ఓనర్ దగ్గర నుంచి ఫోన్ అడిగి తీసుకొని తన అన్నయ్యన గోవింద్కి ఫోన్ చేసిందంట. నేను ఇక్కడ ఉన్నానని లొకేషన్ అయితే తన అన్నయ్యకి చెప్పిందంట. ఇంకా సోనం బ్రదర్ అయిన గోవింద్ అయితే యూపీ పోలీసులకి కాల్ చేసి సోనం పలానా లొకేషన్ లో ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట. న్యూస్ ఏజెన్సీస్ వారైతే సోనం అయితే లొంగిపోయిందని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం సోనం ఏమీ లొంగిపోలేదు, వాళ్ళ బ్రదర్ ఇచ్చిన లొకేషన్ బట్టే మేమైతే సోనంని కనిపెట్టామని పోలీసులు అయితే చెప్పారు. ఆ తర్వాత పోలీసులు సోనం దగ్గరికి వెళ్ళాక సోనం ఏడుస్తూ అలాగే నీరసంగా కనిపించిందని చెప్పారు. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అలానే ఆమెని కిడ్నాప్ చేశారంట. దాని తర్వాత సోనంని గజియాపూర్ అనే విలేజ్ దగ్గర వదిలేశారని చెప్పింది. దీని తర్వాత ఆమెను పోలీసులు అయితే మెడికల్ ఎగ్జామినేషన్ కి పంపారు. సోనంని మేఘాలయ పోలీసులకి అప్పగించినందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు అయితే పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే కేసు అక్కడ కదా రిజిస్టర్ అయింది, వాళ్ళే ఎంక్వైరీ చేయాలి. ఇంకా రాజా అమ్మగారు ఉమాగారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూద్దాం. నేను మీకు స్టార్టింగ్ లో రాజా అండ్ సోనం ఎక్కువ గోల్డ్ వేసుకున్నారని చెప్పాను కదా, అప్పుడు రాజా అమ్మగారు ఉమాగారు ఎందుకు అంత గోల్డ్ వేసుకున్నావని అడిగితే దానికి రాజా అమ్మ సోనమే వేసుకోమని చెప్పిందని చెప్పాడంట. అండ్ ఆ విషయం అయితే రాజా గారు అమ్మగారు ఉమాగారు అయితే ఇప్పుడైతే చెప్తున్నారు. ఇంకా అలాగే మేఘాలయ డీజీపీ పోలీస్ అయితే పబ్లిక్ గా సోనం అయితే సరెండర్ అయిందని చెప్పింది. యూపీ పోలీసుల ప్రకారం ఇందాక చెప్పినట్టు స్టేట్మెంట్ ప్రకారం సోనం ఏమీ సరెండర్ అవ్వలేదు. ఆమె బ్రదర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు అయితే సోనంను రెస్క్యూ చేశారంట. అండ్ ఈ 2 స్టేట్మెంట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ మేఘాలయ పోలీసులు అయితే సోనం కి అగెనిస్ట్ గా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ ని పక్కన పెడితే ఆ 3 వ్యక్తులు మాత్రం ఈ సోనమే మాకు డబ్బులు ఇచ్చి రాజా రఘువంశీని చంపమని చెప్పిందని చెప్తున్నారు. అదేంటంటే ఇప్పుడు ఈ పోలీసులు ఈ 4 అరెస్ట్ చేశారు కదా, అదే రాజ్ సింగ్ కుష్వాహా అండ్ విశాల్ సింగ్, ఆకాశ్ రాజ్పుత్ అండ్ ఫైనలీ ఆనంద్ కుర్మి. ఈ 4 రాజ్ సింగ్ కుష్వాహా మాత్రం సోనం లవర్ అని చెప్తున్నారు. సోనం రాజ్ కుష్వాహా అనే వ్యక్తికి ఎప్పటికప్పుడు తమ లొకేషన్ ని షేర్ చేస్తూ ఉండేదంట.
అలా ఆమె సేవ్ చేసిన లొకేషన్ ని బేస్ చేసుకుని ఈ ముగ్గురు అయితే వాళ్ళు ఉండే లొకేషన్ దగ్గరికి వెళ్ళారు. ఇలా సోనం భర్తనైన రాజు రఘువంశీని చంపేశారు. ఆ అమ్మాయి ఇమేజెస్ మనం చూసినట్లయితే ఆ అమ్మాయి ఒంటి మీద ఒక దెబ్బ గాని ఒక గీత గాని పడినట్టు కూడా మనకి ఏమి కనిపించడం లేదు. అలానే నేనైతే అమ్మాయిలకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉండి మీకు నచ్చిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరుగుతున్నా లేకపోతే మీ మ్యారేజ్ జరుగుతున్నా మీరు నో అని చెప్పండి. చాలా ధైర్యంగా నో అని చెప్పండి. లేకపోతే ఏమవుతుందంటే మీరు మీ భర్తతో పడుకున్నప్పుడు మీ భర్తకి మీరు సాటిస్ఫాక్షన్ ని కల్పించలేరు. దాంతో ఏమవుతుందంటే మీరు ఇబ్బంది పడతారు, మీ భర్త అంతకన్నా ఇబ్బంది పడతారు. ఇదేంటి అంత బాగానే ఉంది కదా, నా భార్య ఏంటి ఎలా చేస్తుందని మీ భర్త అనుకుంటూ ఉంటాడు. కానీ మీ భర్తకి అర్థం కాదు. మీ మనసు అనేది మీ బాయ్ ఫ్రెండ్ మీద ఉండటం వల్ల ఏమవుతుందంటే మీ బాయ్ ఫ్రెండ్ ని కలవాలనుకుంటారు. అలానే మీ బాయ్ ఫ్రెండ్ తో మీరు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మీకు మీ కట్టుకున్న భర్త అడ్డైపోతాడు. మీరు మీ లవర్తో కలిసి మీ భర్తను అడ్డు తొలగించుకుందాం అనుకుంటారు. దీంతో ఏమవుతుందంటే ఒక అమ్మాయి కూడా ప్రాణాలు అయితే పోతున్నాయి కదా. అమ్మాయిలు మీరే ఎస్పెషల్లీ మీకు ఇష్టం లేకపోతే ఎంగేజ్మెంట్ రోజే చెప్పండి, నో చెప్పండి. నో చెప్పకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలు ఎన్నో జరుగుతున్నాయి. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.